రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్ ఏంటి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు పవర్ పెరిగిందా? అమరావతి ఏ హబ్గా అభివృద్ధి చేయనున్నారా? 85,000 కోట్ల పరిశ్రమలకు భూములు కేటాయించనున్నారా? పెద్ద ఎత్తున అమరావతి అనే అంశం నుండి పోలవరం అనే అంశం అనివ్వండి, హంపసై మీద ఉన్నది, మరొక వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని మేము కాపాడుతున్నాం, ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం, ఊపిరి పోస్తున్నాం అంటున్నారు సీఎం గారు. అంటే చంద్రబాబు నాయుడు పవర్ పెరగటం అన్నది ఈ మధ్య కూడా ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచాడని, ఇండియా టుడే దీంట్లో 5వ స్థానంలోకి వచ్చిందని. నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు భారతదేశంలో సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరు, కొనసాగారు, సర్వైవర్. సేమ్ ఈజ్ ఏ సర్వైవర్ అంతవరకు. అంటే 78లో అయ్యాడు వాస్తవంగా. నేను మీడియాలోకి వచ్చే అప్పుడు ఆయన మంత్రి అయ్యాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే ఆయన రాష్ట్రాన్ని అంటుపెట్టుకొని ఉన్నాడు. కొంతమందిలాగా ఉదాహరణకు ములాయం లాల్, నితీష్ లాంటి వాళ్ళు కేంద్రంలో పదవులు నిర్వహించి ఈయన ఆ పని చేయలేదు, ఇక్కడే ఉండి ఏదో చేస్తున్నారు. అయితే సమస్య ఏమంటే మోదీ ప్రభుత్వం ఈయన 18 స్థానాల మీద ఆధారపడి ఉంది కాబట్టి చాలా చక్రం తిప్పుతారనే ఒక అంచనా ఉంది చూడండి. దీంతో చంద్రబాబు కూడా ఏకీభవించాడు. ఎందుకంటే దానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అది ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మీకు మాట చెప్పా, మహారాష్ట్ర ఎన్నికలు సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు, ఎల్లుండి అసలు ఫలితాలు. ఆ ఫలితాలు ఇటు వస్తే ఒక విధంగా ఉంటుంది, అటు వస్తే ఒక విధంగా ఉంటుంది. నరేంద్ర మోదీ ఇంతవరకు దేశంలో ఎవరిని కూడా ఆయన ఎదగనిచ్చి చేసిన పరిస్థితి లేదు. అంతిమంగా బీజేపీ వాళ్ళ పట్టు ఉండాలనేది ఇక్కడ ముఖ్యం. మీరు ఇంకోటి గమనించండి వర్మ, తెలుగుదేశం చరిత్రలో మొదటిసారి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడాల్సి వచ్చింది. ఓకే, మిశ్రమ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. దీనికి ఉన్న ప్రాధాన్యత కూడా మనం గుర్తించాలి. రాజకీయాలు మాట్లాడినప్పుడు అన్నీ మాట్లాడాలి కదా. అంతా అయిపోయింది వన్ సైడ్గా చెప్పడం వల్ల ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఉండొచ్చు, అది అధికారంలోకి రావడానికి దోహదపడింది, బ్రహ్మాండంగా వచ్చింది. కానీ ఏది కావాలన్నా ఎంత బ్యాలెన్స్గా ఉన్నారు. అండ్ ఐఎమ్ ఫోర్ చెప్పక తప్పని పరిస్థితి ఏమంటే, అంటే మిశ్రమ ప్రభుత్వం అంటే 2014 కూడా వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఏది కేంద్రంలో కాదు, రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో 2014 బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది, చాలా లాంఛనంగా ఉంది. వాళ్ళు 18 తర్వాత వెళ్ళిపోయారు. పైగా వాళ్ళు మాట్లాడితే మా ప్రభుత్వం కాదు, అప్పుడు కన్నా లక్ష్మణ్ ఆయన దాడి కూడా చేస్తుంది. మీరు అన్నది నిజమే, 2014లో కూడా మిశ్రమ ప్రభుత్వం ఉంది. మూడోసారి ఆయన బీజేపీతో కలిశారు. బట్ అప్పటి మిశ్రమ ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిజమైన సంపూర్ణమైన అర్థంలో ఇప్పటిది ఇది మిశ్రమ ప్రభుత్వం. అది ఆధారపడింది కూడా కాదు, ఇది కూడా ఆధారపడలేదు సంఖ్య రీత్యా, కానీ రాజకీయ పొందిక రీత్యా చూస్తే ఆధారపడింది. అందరూ చంద్రబాబు నాయుడు మీద మోడీ ఆధారపడేటని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు మోదీకి పాదాభివందనం చేయడానికి చేస్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరు చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు? చేయకపోతే మోదీ ఆపుతున్నాడు. ఇది యాదృచ్ఛికంగా చేస్తున్నారా? ఒకసారి చంద్రబాబు నాయుడు ఎడిటర్స్ను, పార్టీస్ను, ఎడిటర్స్ అందరినీ పిలిచారు, అనలిస్టులను. ఏది తెలంగాణ ఉద్యమం అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని. ఆ రోజు అందరూ ఇలా వరండాలో బయట కూర్చొని కాసేపు ముందు పోర్టికోలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మోదీ వచ్చి వెళ్ళారు హైదరాబాద్కు. ఆయనేమో అన్నీ అంటున్నారు, మీరు కదా స్టార్ట్ చేసింది అంటే, మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి అంటే ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను ఇవన్నీ అనే పద్ధతిలో ఉండేది. అది నిజం, అంటే చారిత్రకంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సమయంలో సంఖ్యరీత్యా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నప్పటికీ బీజేపీ యొక్క స్వభావం అది చూసినప్పుడు వాళ్ళు మిత్రులను అటే ఎదగనివ్వరు, నిలవనివ్వరు కూడా అనేది అయితే మనము తెలుసుకోక తప్పదు. కాబట్టి నేను భక్తి కొద్దో లేకపోతే బూస్ట్ కోసమో పదే చాలా శక్తి అంటే ఈరోజు పత్రికలో వ్యాసం రాసిన మిత్రుడు కూడా నాకు బాగా తెలిసిన మిత్రుడు, ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు ఫాలో అయ్యే మిత్రుడు. ఆయన ఏమంటాడు అంటే, ఇది అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ఢిల్లీలో తెలుగు వాళ్ళ పలుకుబడి తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి ఒకప్పుడు అన్నారు వచ్చిన తర్వాత. వెంకయ్య నాయుడు కూడా వచ్చేసాక ఏం లేదని. ఆ మిత్రుడు ఢిల్లీ రిపోర్ట్ రాసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, ఎన్డీఏ మోదీ హయాంలో ఇది ఉన్నారు. అంతకుముందు విజయసాయి రెడ్డి కూడా కొంత లాబింగ్ అవి ఇవి చేయగలిగేవాళ్ళు, కానీ ఆయన పద్ధతి వేరుగా ఉండేది. సో మళ్ళీ చార్నాళ్ళ తర్వాత ఢిల్లీలో తెలుగు పవర్, మిత్రుడు కృష్ణారావు పెట్టిన హెడ్డింగే ఢిల్లీలో తెలుగు పవర్. ఢిల్లీలో తెలుగు పవర్ అంత వచ్చిందంటే ఆయన ఒక మాట అన్నాడు దాంట్లో,
ఇద్దరికి పవర్ ఉంది, కానీ రేవంత్ రెడ్డిదేమో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది, చంద్రబాబు నాయుడుదేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అని తెలుగుదేశం. నా ప్రశ్న అంతా చంద్రబాబు నాయుడు నిజంగా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తెలుగుదేశం పార్టీని అంత ఏకఛత్రంగా నడిపే పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే మటుకు అది సమయంలో ఆయన పార్టీ వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది. నిర్ణయాలు తీసుకోవడం మీరు అసెంబ్లీలో కూడా చూస్తారు. అసెంబ్లీలో ఒక పార్టీ నిన్న కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, అంతకుముందు ఇంకొక ఇద్దరు వాళ్ళు అక్కడికక్కడ ప్రశ్నించడము, చెప్పడము, ఇది కూడా చంద్రబాబు చాకచక్యం అని పొగిడే వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షం రావడం లేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే ప్రతిపక్ష పాత్ర కూడా ఇచ్చి వాళ్ళు కొంచెం ఈయన విష్ణు కుమార్ రాజు బీజేపీ, 4-5 పాలక కూటమి ఉన్నదే, పాలక కూటమి కదా, ఆ సభ్యులే తీవ్రంగా మాట్లాడటము, వీళ్ళు చెప్పడము, రఘురామకృష్ణరాజు కూడా చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మెజారిటీ ఓవర్హెల్మింగ్ మెజారిటీ, బట్ పొలిటికల్గా మటుకు అంత చక్రం తిప్పగలిగిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ దేశంలో ఉన్న రాజకీయాల రీత్యా, రాష్ట్రం యొక్క అవసరాల రీత్యా ఆ వాస్తవాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా అమరావతికి కూడా వాళ్ళు ఇప్పటికీ నిధులు ఏమి ఇవ్వలేదు, అప్పే ఇస్తున్నారు. ఈ అప్పు గుర్తించండి సార్, ఈ అప్పు రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ట్రాన్స్ఫర్లో కోత కోసుకోవడానికి కూడా వాళ్ళు షరతు పెట్టున్నారు. వచ్చే బడ్జెట్ కనిపిస్తుంది. అది రెండో విషయం. సరే, ఏఐ హబ్ చేస్తారా, చేయొచ్చు. ఏఐ హబ్ అనేది ఏఐ ఉద్యోగాలు తగ్గిస్తుందని నిన్ననే ఎలన్ మస్క్, తర్వాత గూగుల్ బాస్ నిన్న అధికారికంగా ప్రకటించారు. సుందర్ పిచ్చే గూగుల్ ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు పశ్చిమ దేశాలు అదంతా చర్చించినప్పుడు అక్కడ ఉద్యోగాలు భారతీయులను వెనక్కుపోవడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఏఐ హబ్, డ్రోన్ హబ్ మంచిది, వెల్కమ్ చేద్దాం. అని అవి జాబ్స్కి ఎంత అనేది, ఇక చివరిది మీరు అన్న 85,000 కోట్ల పరిశ్రమలు, పెట్టుబడులు బాగా వస్తాయి. ఈరోజు అది కూడా ఉంది, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇదని. ఒకటేమో వీటిని తెప్పించడానికి మనం 40% రాయితీలు ఇస్తున్నాం, 46%. అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్, ఇవన్నీ ఎన్ని గ్రౌండ్ అవుతాయి, ఎన్ని కావు, అవన్నీ మనం చూడాలి, అవ్వాలని మనం కోరుకోవాలి. కానీ వార్తలు ఇందాక నేను చెప్తున్నాను కదా మీకు, ఈ వార్త చూడండి. ఇది ఏపీలో అదానీ సంస్థకు ఆదినారాయణ రెడ్డి మనుషులు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు వెళ్ళి ఎదుర్కొని వాళ్ళని వెళ్ళి మాట్లాడొస్తే ఉద్రిక్తత ఏర్పడితే జమ్ముల మడుగు ఏపీలో అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి, మందలించిన చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మందలించాడని. అంటే ఇక్కడ ఆశ్చర్యమేమి, అదానీ బీజేపీకి చాలా సన్నిహితం. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను ఎప్పుడు అంటూ అదానీని, మరి ఆయన సంస్థ మీద కూడా మాజీ మంత్రి పైకి కడప జిల్లా. ఇప్పటివరకు మనం చెప్పింది ఏంటి, కడప జిల్లాలో పెట్టుబడులు, ఇంకోటి వైసీపీ వాళ్ళకి ఆధిపత్యం, అది ఇదని. ఇక్కడ బీజేపీలో చేరిన మాజీ వైసీపీ ఈయన వెళ్ళి దాడి చేస్తే చంద్రబాబు నాయుడు పిలిపించి, ఇలా అయితే మనకు పెట్టుబడులు ఎక్కడ వస్తాయి. ఇలాంటి వైరుధ్యాలు చాలా చోట్ల వస్తున్నాయి, విశాఖ ప్రాంతంలో వస్తున్నాయి చాలా చోట్ల. ఇంకా చివరిది ఈయన చెప్పే పారిశ్రామిక విధానం దీనంతటి స్వాగతం చెప్తూనే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సభలో కూడా ప్రకటన చేశారు. ఆయన కార్మికులు వాళ్ళ హక్కులు రక్షణ అన్న మాటే లేదండి, ఇన్ని లీకేజీల తర్వాత, ఇన్ని గొడవల తర్వాత. కాబట్టి ఈ మోడల్ ఉంది చూడండి, ఈ మోడల్ను కొంచెం సవరించాల్సిన, ప్రజాస్వామీకరించాల్సిన అవసరం ఒకటి ఉంది. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిలదొక్కుకోవడం, మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, అదొక సంతోషం. సో ఇంకా అయిపోయింది, ఫీనిక్స్ పక్షి చక్రం తిప్పుతారు. లేకపోతే ఇంకొకటి అంటే ఆయన నానా తంటాలు, ఆయన తంటాలు ఆయన పడుతున్నాడు అధికారం తెచ్చే సమస్యలతో. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటికీ సంబంధమే లేదు. పవర్ స్టార్ ఉన్నాడు, ఇప్పుడు పవర్లో పవర్ స్టార్ కూడా ఉన్నాడు. పవర్ స్టార్తో పవర్ పంచుకుంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఆ పైన మరింత పెద్ద స్టార్కు మద్దతు ఇస్తున్నాడు ఆయన. సో వీళ్ళ మధ్యలో ఆయన చాకచక్యంగా ఎలా నెట్టుకురావాలని చూస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. పాత ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసేటంత పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశానికి లేదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. రాజకీయ పరిస్థితి మారాక ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, పోలవరంకు ఇంత ఇస్తారు, అమరావతికి అప్పే. పోలవరం అనేది 2027లో పూర్తి అవుతుందని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎన్నికల సంవత్సరం. ఇంకా అది ఎప్పుడు మొదలవడమే వచ్చే జనవరిలో. చాలా తతంగం మిగిలింది. వాట్ ఐ మీన్ టు సే,
అది అయిపోయింది అన్న పద్ధతిలో మనం ఆలోచించటం, ఇంకా తిరిగేలేదు అనుకోవటం సరికాదు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, చంద్రబాబు సమస్యలు చాలా ఎక్కువగానే మిగిలి ఉన్నాయని అయితే మనం గుర్తించాలి. కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి పవన్ కళ్యాణ్ గారు. సార్ ముఖ్యంగా ఇంతకుముందు ఆయనే కదా కాకినాడలో పవన్ కళ్యాణ్ ఆ గొంతు మళ్ళీ వినిపించాలి, మాకు ఇంకా కావాలి, మేము ఇంకా నిలదొక్కుకోవాలి అని. భలే ఇచ్చారు అని ఎప్పుడు చెప్తుంటే ఇంక మీరే చెప్పారు కదా అంటే ఎల్లుండి ఇదే ఇప్పుడు ఈరోజు పవన్ మాట్లాడిందే, ఇప్పుడు చంద్రబాబు పొగిడిందే, రేపు ఎదురిస్తారు వాళ్ళు. మీరే కదా చెప్పారు, మీరే శాసనసభ సాక్షిగా చెప్పారు, మీరే మమ్మల్ని మెచ్చుకున్నారు అని. కాబట్టి రాష్ట్రానికి రావాల్సింది చాలా ఉంది, జరగాల్సింది చాలా ఉంది. ఇవన్నీ బిగినింగ్ మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. ఈ బిగినింగ్లో కూడా బిగింపులు చాలా ఉన్నాయి. సార్ ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు.